నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. వైసీపీ రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మనతో ఉన్నారు, ఆయన అడుగుదాం. రఘునాథ్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. మీరు ఈరోజు ఎంపీగా రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. హౌ యూ ఫీలింగ్? వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ మై ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చారు, చాలా సంతోషం. నా మీద చాలా నమ్మకంతో ఇచ్చారు. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని మన ఆంధ్రప్రదేశ్ కోసం, మన ఆంధ్రప్రదేశ్ అవసరాల కోసం వర్క్ చేయాలనుకుంటున్నానండి. రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందండి. 2,50,000 కోట్లు, ఒక రూపాయి అవినీతి లేకుండా వారు డైరెక్ట్గా బీదలకు అందరికీ ఈ 4.5 సంవత్సరంలో చాలా నిజాయితీగా ఆయన బీదల పక్షపాతిగా చేశారండి. ఆయన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్కి కానీ చాలా బడుగు వర్గాలకు వారు చేసినంత సపోర్టు లాస్ట్ 40 ఇయర్స్లో ఎప్పుడు ఏ చీఫ్ మినిస్టర్ గారు చేయలేదండి. దానివల్ల ఆయనకు ప్రజల మద్దతు చాలా బాగుందండి. ఈసారి మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రిగా మంచి మేయాటితో మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కాబోతున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు కదా, ఏంటి మీ టార్గెట్స్ ఏంటి, ఏం పెట్టుకున్నారు? మన ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన పెండింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయండి. మా సీనియర్ రాజ్యసభ మెంబర్లతోటి కూడా సమాలోచన జరుపుకుంటూ టైం టు టైం మన రైల్వే ప్రాజెక్ట్స్ గురించి, రైల్వే ప్రాజెక్ట్స్ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ ఫండ్స్ రావాల్సిన చాలా ఇష్యూస్ ఉన్నాయి, అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పోలవరం కానీ రిమైనింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తర్వాత స్పెషల్ స్టేటస్ పెండింగ్ అలానే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి అలానే ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేకపోయారు, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కూడా ఇవ్వలేకపోయారు. ఈసారైనా మోడీ గారు వస్తారనుకుంటున్నా. వారు వస్తే ఈసారైనా మనకు దయతలిసి మన ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. మేమందరం సమైక్యంగా కలిసి అన్ని సమస్యలు ఇరిగేషన్ గురించి కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి కానీ, రైల్వే స్పెషల్ డివిజన్ గురించి కానీ అన్ని గురించి కూడా మేము ఫైట్ చేసి సాధిస్తామండి. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పొత్తుగా వెళ్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ షర్మిలారెడ్డి వచ్చారు, మరొకవైపు జగన్మోహన్ రెడ్డి వైసీపీ. ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్కి అంత బలం ఏం లేదండి, నాట్ అరౌండ్ 1% ఓన్లీ ఉంది. బట్ చంద్రబాబు నాయుడు గారికి బలం లేనందువల్లనే 3 పార్టీలు కలుపుకొని మా ఒక సింగిల్ జగన్మోహన్ రెడ్డి గారితో ఫైట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా గెలవలేము అనే అభిప్రాయంతోనే ఫైట్ చేస్తున్నారండి. ముగ్గురు కలిసినా కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ కాంగ్రెస్ తోటి షర్మిలమ్మ గారితో సపోర్ట్ తీసుకుంటున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాల వల్ల 100% జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారండి. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. నేను ఎందుకంటే లాస్ట్ 15 డేస్ నేను పబ్లిక్లో తిరుగుతున్నా, రూరల్లో మాకు చాలా బాగుంది. 100% మేమే గెలుస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. గత ఎన్నికల్లో 150కి పైగా స్థానాలు సంపాదించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు మీరు? అలా కౌంట్ నెంబర్ చెప్పలేనండి, బట్ మాకు 51% ఓట్ షేర్ ఉందండి. 100% మాదేమీ తక్కువ ఛాన్స్ లేదు. మా ఓటింగ్ షేర్ మాకు ఉంది. మ్యాక్సిమం మంచి మెజార్టీతోనే గెలవబోతున్నామండి. 5 ఏళ్లలో అభివృద్ధి ఏం జరగలేదు, ఉపాధి ఏ లేదు, ప్రజలకి ఉద్యోగాలు ఎక్కువ లేవు, మరి 2 ఏళ్ళు కరోనాలోనే పోయింది. మరి ఈ నేపథ్యంలో ప్రజలు ఎంతవరకు మిమ్మల్ని నమ్మి మమ్మల్ని గెలిపిస్తారనుకుంటున్నారు? లేదండి, అభివృద్ధి అనేది చాలా డెఫినెట్గా ఉంది. చాలామంది కొన్ని మీడియా మాత్రం కొందరు అలా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఎక్కడే లేనంత విధంగా ఆంధ్రప్రదేశ్లో 5 పోర్ట్లు కడుతున్నాం. తర్వాత 10 ఫిషింగ్ హార్బర్లు 3,800 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. అండ్ కోస్టల్ ఏరియా రోడ్స్ అన్నీ డెవలప్ చేస్తున్నారు, మేజర్ ఇది. తర్వాత ఇండస్ట్రీస్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన టైంలో వచ్చిన ఇండస్ట్రీస్ గతంలో రాలేదు. కానీ అది మేమేంటంటే మాకు మీడియా సపోర్టు తక్కువ ఉంది కాబట్టి అవి మేము స్వయంగా కొన్ని పబ్లిసిటీ చేసుకోలేకున్నా. డెఫినెట్గా మీరు చెక్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కన్నా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఇండస్ట్రియల్గా మేము చాలా డెవలప్ అయ్యాం. చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి, ఫైనాన్షియల్గా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యిందండి. నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా నాడు నేడు కానీ, ఇప్పుడు విలేజ్ హాస్పిటల్స్, విలేజ్ అవి చాలా ముఖ్యం. నాడు నేడులో కూడా స్కూల్స్ మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్కి వచ్చి నాడు నేడు వచ్చినంత డెవలప్మెంట్ ఏ స్టేట్లో లేదండి. చాలా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ, నాడు నేడు, హెల్త్ గురించి ఇవన్నీ మిగతా స్టేట్స్ అభివృద్ధి చేస్తున్నాయండి. వాలంటీర్స్ కానీ, విలేజ్ సెక్రటరీస్ది వాళ్ళ వల్ల చాలా అభివృద్ధి ఉంటుంది. ఫ్యూచర్ చాలా బాగుంటుందండి. దేశంలో ఎక్కడా లేని విధంగా మీరు ఇబ్బడిముబ్బడిగా స్కీమ్స్ పంచిపెట్టారు. మొత్తంగా దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వనన్ని స్కీమ్స్ మీరు ప్రజలకు ఇచ్చారు. ఇప్పుడు ఆ స్కీమ్స్ మిమ్మల్ని కాపాడుకొని మీకు భారీ ఓట్లతో, భారీ ఈ సీట్లతో ఆందోళన ఎక్కిస్తుంది.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తుంది అనుకుంటున్నారా? అదండి, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఓటు కోసం చేయట్లేదండి అవన్నీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవి అవసరాలు ఉన్నాయి. వారు ఎస్పెషల్లీ కరోనా టైం 2 ఇయర్స్లో కానీ తర్వాత కానీ సంక్షేమ పథకాలు లేకపోతే వాళ్ళు సర్వైవల్ కాలేరనే ఉద్దేశంతో చేశారు. కేవలం ఓటు బ్యాంక్ కోసంగా చేయలేదండి. కాకపోతే న్యాచురల్లీ కష్టపడి వర్క్ చేసిన చీఫ్ మినిస్టర్ గారిని ఆదరిస్తారు. వాళ్ళ కోసంగా ఆయన వర్క్ చేస్తున్నారు, బీదల కోసమే ఆయన వర్క్ చేస్తున్నారు. బీదల పక్షపాతి మా జగన్మోహన్ రెడ్డి గారు. 100% మాకు ప్రజల సపోర్ట్ ఉంది. బట్ సంక్షేమ పథకాలు ఇప్పుడు కాదండి, నెక్స్ట్ కూడా మేము కంటిన్యూ మా సీఎం గారు సేమ్ అన్ని పథకాలు కంటిన్యూ చేస్తూ అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. 100 సీట్లు క్రాస్ చేస్తారా మీరు? చాలా తక్కువ చెప్తున్నారు, చాలా ఎక్కువ వస్తాయి. ఎన్ని వస్తాయి సుమారుగా చెప్పండి? 135 to 150. ఇక ఇది పరిస్థితి. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కీమ్స్, అలాగే జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధితో ప్రజలు ఆందోళన ఎక్కిస్తారు. అలాగే ప్రత్యేక హోదా గురించి కూడా పోరాడతాం పార్లమెంట్లో అని చెప్పేసి మేడా రఘునాథ్ రెడ్డి చెప్తున్నారు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.